మీరు ఇంకా కంపోజ్ చేయగలిగే స్థితిలో ఉన్నారు, పనిస్తే బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా. డెఫినెట్గా. మరి ఎందుకు ఇండస్ట్రీ మిమ్మల్ని అంతగా ఉపయోగించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు అనుకోవాలండి, మేము అనుకునేది ఏముందండి, వాళ్ళ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు కదా. యాక్చువల్ మొత్తం మెయిన్ హెడ్ ఆఫ్ ద ఇన్ ఒక పిక్చర్ హెడ్ ఆఫ్ ద ఇదే ఎవరంటే హీరోస్ వాళ్ళే కదండి. వాళ్ళకి తెలియాలండి, టెక్నీషియన్లు ఉన్నారు. మీరు చేసిన ప్రయోగాలు ఎవరు చేయలేదు, మీరు చేసిన హార్డ్ మూమెంట్లు ఎవరు చేయలేదు. ఇంత చరిత్ర ఉన్నా కానీ వాళ్ళకి అంటే మేబీ మీరు ఇంకా మద్రాసులోనే ఉన్నారు అనుకుంటున్నారా ఇండస్ట్రీ? యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదండి మేము. ఈ రాక మాకు రామానాయుడు గారు, ఎంఎస్ రెడ్డి గారు ఎప్పుడు మార్నింగ్ ఫ్లైట్, ఈవినింగ్ ఫ్లైట్, మార్నింగ్ ఫ్లైట్, ఈవినింగ్ ఫ్లైట్ ఇలా తిరుగుతూ ఉండటం ఎంఎస్ రెడ్డి గారు చూస్తూ ఉండేవాళ్ళు, నాయుడు గారు చూస్తూ ఉండేవాళ్ళు. మీరు కానీ హైదరాబాద్లో కాలు పెడితే ఊరుకోను, మీరు ఇక్కడికి వచ్చి సెటిల్ అయితే కానీ మీకు ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో ఇది ఇవ్వరు అది ఇవ్వరు అని చెప్పి ఇచ్చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించారు. మీరుంటే ఒక పులి ఉన్నట్టు ఉంటుంది, అసలే మీరు ఇండస్ట్రీలో వైట్ ఎలిఫెంట్స్ అంటారండి మా ఇద్దరు. మీరు అలా వచ్చి కూర్చుంటే మాకు ఇండస్ట్రీకి ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి ఇంక చాలా అక్కడ వస్తే మీకు 6-7 లాంగ్వేజ్లు చేసేవాళ్ళం అండి. ఇక్కడ ఓన్లీ సింగిల్ తెలుగు కాకుండా వేరే భాషల్లో కూడా మీరు పనిచేశారు కదా మద్రాసులో ఉన్న కాలంలో. చేశారు. ముఖ్యంగా రజనీకాంత్తో పనిచేశారు, ఆ అనుభవం ఏంటి, అది ఎలా? మహాగురు అండి. మహాగురు అని హిందీ సినిమా చేసామండి. హిందీ సినిమా అండి, బొంబాయిలో చేసామండి, భోపాల్లో. మీనాక్షి చేశారు. తర్వాత తమిళ 2 చేసామండి, పాటలే చేసాం. సినిమా పేరు అంతా రజనీకాంత్ గారు. తర్వాత అమితాబ్ బచ్చన్ గారు చేశాం, సూర్యవంశ్. హిందీ ఎవరు? సౌందర్యతో కలిపి. తమిళ్లో కమలాసన్ కూడా చేసాం, శ్రీధర్ గారు డైరెక్షన్లో. కాకి చట్ట, ఇరునిలవగాడు, ప్రేమ ఖైదీ కూడా చేసామండి. హిందీను తెలుగు 2 చేశాం. అన్నది ప్రేమ. ఓకే, బ్రహ్మాండమైన పాటలండి. ఇంత గొప్ప చరిత్ర మీది, ఇంత గొప్ప ఇది, కానీ ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారో, బయటికి రారు. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు నా నైబర్స్ అని చెప్పుకోవడం నాకు గర్వకారణం. అయితే మీరే శివసుబ్రహ్మణ్యం అని తెలియటానికే నేను మీ పక్కకు వచ్చిన ఒక 2 నెలల తర్వాత కానీ తెలియలేదు. శివసుబ్రహ్మణ్యం అన్న పేరు వింటమే కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. బాగుంది. వృత్తిపరంగా ఎదుర్కొన్న కష్టాలేంటి, టిపికల్ సిచ్యువేషన్స్ ఏంటి? సహజంగా ప్రతి ప్రొఫెషన్లోనూ ఇబ్బందులు ఉంటాయి కదా. ఈ సాంగ్ కంపోజ్ చేయడానికి ఒక సవాల్లాగా తీసుకొని చేసినవి అటువంటి సందర్భాలు మాకు బిగినింగ్ చేసినవి అటువంటి సందర్భాలు అండి. మేము ఇప్పుడు చిరంజీవి గారికి సపరేట్, మేము సపరేట్ అన్నప్పుడు ప్రతి సాంగ్కి మేము అంత హెవీగా పనిచేసేవాళ్ళం. 2 క్యాంపులు. అసలు ఒక పొద్దున్న 7 అయితే బాయ్స్ ఇంటి ముందర 15-20 మంది బాయ్స్ రోడ్లో నుంచునేవాళ్ళు. 7 to రాత్రి 10 దాకా అసలు రిహార్సల్ లేకుండా అసలు వాళ్ళని డైరెక్ట్ సెట్కి వచ్చే పనే లేదండి అప్పట్లో. రిహార్సల్ మస్ట్ అండ్ షుడ్. అలా పిండే ఇప్పుడు ఉండే ఇండస్ట్రీలో హాఫ్ ఆఫ్ ద డాన్స్ మాస్టర్స్ మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళేనండి. తమిళ ఇండస్ట్రీలో చాలామంది మా వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ కూడా మన శేఖరు ఆ కుర్రాడు కూడా మా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ఇక్కడికి వచ్చి తమిళ్లో అయితే కళ్యాణ్, జయంత్, బాలకుమారు, ఈ కృష్ణారెడ్డి చాలామంది ఉన్నారండి. మా తరఫున వచ్చిన కుర్రోళ్ళందరూ డాన్స్ మాస్టర్. అందరూ మంచిగా బాగున్నారు. ఈ పాట కంపోజింగ్ కోసం ఇక గొప్ప సవాల్గా తీసుకుని చేసాము ఈ పాట అని అట్లా ఏం లేదా? మీ ప్రతి సవాలండి ప్రతిదీ. బట్ మాకు అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు మాకు సవాలే కదండి. చిరంజీవి గారు క్యాంప్ అపోజిషన్ ఉన్నప్పుడు మాకు అది సవాలే కదా. ఇప్పుడు ఆ టైంలో మేము ఏం చేసినా ఒక్కసారి మీరు ఆ టైంలో బాగా చేసిన సాంగ్లన్నీ రివైండ్ చేసి చూడండి, కంప్లీట్ అక్కడ ఇక్కడ కాంట్రాస్ట్ డిఫరెంటే ఉంటుంది.
ఇక్కడ మీరు అక్కడ ఎవరు ఉండేవారు? అంటే ఈ బాలయ్య గారి అక్కడ దగ్గర తార ఎక్కువ చేసేది. తారా గారు ఆవిడ చేసేది. ఆవిడ చేసేవాళ్ళు. ఆవిడ సీనియరు, ఆవిడంటే ఎప్పుడో సీనియర్ మోస్ట్ అండి ఆవిడ. మా బావగారు ముక్కురాజు గారు, సుందరం, వీళ్ళందరూ ఆ బ్యాచ్ ఆవిడ. ఆ బ్యాచ్. ఎదురుపడే సందర్భాలు ఉంటాయని మీ అప్పుడు ఏముండదండి. ఇప్పుడు మన రాజకీయవేత్తలాగా వాళ్ళలాగానే ఇలా పొజిషన్ ఉంటుంది, మళ్ళీ ఎదుర్కొంటే హాయ్ హాయ్ బాయ్ అంతేనండి, సేమ్ ఎక్కడైనా.